సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. త్రిచత్వారింశత్ పాఠ 3 4 40 చత్వారింశత్ 40 + 3 40. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ధాతు పాఠంలో ఉన్నాం. వేర్వేరు వికరణాలు ఉన్నటువంటి ధాతువులను చూస్తున్నాం. ఇప్పటివరకు 7 వికరణాలు 6 వికరణాలు చూసి వాళ్ళు 7వది చూడవలసి ఉన్నది. ఇంకా 3 ఉంటాయి. 9వది 2వది 3వది ఉంటాయి. ఈరోజు 8వ వికరణము. దీని పేరు తనాది గణము. ఏం పేరు? తనాది గణము. ఓకే, దీనికి వికరణ సంజ్ఞ ఏమిటి? ఊ. అన్నిట్లాగే ధాతువు వికరణము ఇది ప్రత్యయం 3 వస్తాయి. తింగ్ ప్రత్యయం. తనాది గణము ఉకారము వికరణ సంజ్ఞ. 8th కాంజుగేషన్. 8వ గణము తనాది గణము. తన్ ప్లస్ ఆది గణము కాబట్టి తనాది అని అన్నాము. ధాతువు తరువాత వికరణ సంజ్ఞ ఊ ప్రత్యయం వికరణంగా కలుస్తుంది. ధాతువులోని ధాతువు ఊ ప్రత్యయం. తన్ ఇస్ ద రూట్, ఊ ఇస్ ద ఇన్ఫ్లిక్స్ అండ్ తి ఇస్ ది సఫిక్స్. తన్ ఊ తి, తనూతి అనే క్రియాపదం ఏర్పడడానికి తన్ ఊ తి. తన్ అంటే ఏమిటి? విస్తరించు, పెంచు. టు ఎక్స్పాండ్, టు ఇంక్రీజ్. విస్తారే తన్ ధాతువు. 5 ధాతువులు చూపిస్తున్నాం ఇక్కడ. 3 హోంవర్క్కి, 2 ఇప్పుడు అభ్యాసాని కోసం. తన్ ధాతువు, కృ ధాతువు, మన్ ధాతువు, సన్ ధాతువు, క్షణ్ ధాతువు. ఈ క్షణ్లాగే క్షుణ్ అని మరొకటి ఉంది. అది కూడా ఇదే గణం. నెక్స్ట్దే అది క్షుణ్ ధాతువు. అది కూడా హింసాయాం అనే ఉంటుంది. ఓకే, మనం క్షణ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. తన్ ధాతువు విస్తారే, టు ఎక్స్పాండ్, టు ఇంక్రీజ్. విస్తరించు, పెంచు. ప్రథమ పురుషులు ఏకవచనంలో లట్లకారంలో ఉన్నది ఎగ్జాంపుల్గా చెప్తాం. తనోతి. కృ ధాతువు. కృ అంటే కరణి, టు డూ, టు యాక్ట్, టు మేక్. చేయు, తయారు చేయు. కరోతి, దట్ ఈస్ ది ప్రథమ పురుష ఏకవచన లట్లకార రూపం. మన్ అంటే అవబోధనే, టు అండర్స్టాండ్. చాలాసార్లు వస్తుంది మనుతే. టు థింక్, టు ఎస్యూమ్, ఆలోచించు. అక్కడ కరో తనోని వచ్చింది, ఇక్కడ మనోతి రాలేదు, మనుతే వస్తుంది. చూసుకోండి. సంధాతువు సనోతి. వాట్ ఈస్ సంధాతువు? షణ్, దేనే, టు గివ్, డొనేట్, ఇచ్చు, దానము చేయు. ఓకే, సనోతి. క్షణ్, హింసాయాం, టు హర్ట్, టు కిల్, టు డిస్ట్రాయ్. బాధించు, చంపు, నాశనము చేయు అని అర్థాల్లో వస్తుంది. క్షణోతి. ఓకే, తన్, కృ, మన్, సన్, క్షణ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. క్రూ ధాతువు లట్ వర్తమాన కాలం. ప్రత్యయాలు మీ, వహ, మహ. స్టార్ట్ చేయండి నాగరత్నం. భూ ధాతువు అంటే మీద చూడండి, డుక్రన్ కరణే అని ఉంది.
డుక్రం మీరు కరణే. భజగోవిందంలో డుక్రన్ కరణే అంటున్నారు. అది భజగోవిందంలో వచ్చాయి అనమాట డుక్రం డుక్రన్ కరణే అని. అంటే కరణే, డుక్రన్ లో క్రూ ఉంది కదా, ఆ, డుక్రన్ అనగా కరణే అని అర్థము. ఓ డుక్రం అంటే కరణే అని. డుక్రన్ అనగా కరణే అనే అర్థంలో క్రూ, ఉమ్, డుక్రన్, ఉమ్, ఆ డు ఇన్ అనేది ఉమ్, తొలక ఆ సౌండ్ చెప్పడానికి, క్రూ అనే ధాతువు చెప్పడానికి ఉమ్, డుక్రన్. ఆయన ఉమ్, ఏం చేస్తున్నారు అక్కడ, డుక్రన్ కరణే అనేటటువంటి దాన్ని అంటున్నారు. క్రూ ధాతువు తాలూకా లటు ఉమ్, లోటు లంగు అన్నీ చెప్తున్నారు. ఉమ్, ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఆ గ్రామర్ చెప్పుకుంటున్నారు ఆయన. అవును. డుక్రన్ కరణే అంటూ ఉమ్, మొదలుపెట్టి కరణే ధాతువు ఈ తనాది గణం మొదలుపెట్టి చెప్తున్నారు. ఈయన అవును. అలా పెడుతూ విన్నారు. నేనే ఉమ్, మంచిదే, బాగున్నాయి, లౌకికంగా చాలా ఉపయోగమే డుక్రన్ ఉమ్, కరణే అవన్నీ, కానీ కావాల్సింది ఇంతకన్నా హయ్యర్ థింగ్ అంటూ అని ఆయన చెప్పారు, భజ కష్టం చెప్పారు గోవిందం ఆయన. భజ అర్థం. గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రన్. డుక్రం కరణే. ఈ డుక్రన్ కరణే అంటే ఈ కరణే అనే ధాతువు యొక్క వర్తమానము, భవిష్యత్తు, భూతకాలము, విధిలింగు, ఆశయలింగు, లోటు, లేదా లిటిలు ఇవన్నీ నువ్వు తెలుసుకో, మంచిదే. దాని వలన లౌకిక ప్రయోజనం తప్ప పారమార్థిక ప్రయోజనం ఉండదు బ్రదర్. అని చెప్పారు. డుక్రన్ కరణే. ఏ గణం అది? తనాది గణం ఇది. ఉమ్, ఉభయపది ఉమ్, సకర్మక ఉమ్. అనిట్. అన్నట్టు. ఇప్పుడు మనం వర్తమాన కాలం చెప్పుకుంటాం, లట్లకారం చెప్పుకుంటాం, అంటే అది వర్తమాన కాలం. ఉమ్, అంటే మనం ఇప్పుడు పరస్మైపది చెప్పుకుంటాం కాబట్టి ఇది పరస్మైపదిలో ఉందా సార్ ఇప్పుడు మనం చెప్పబోయేది? ఉమ్. ఎలా రావాలి? ముందు క్రూ కదా ధాతువు. క్రూ ధాతువు పరస్మైపది. క్రూకి ఊ కలవాలని చెప్పాము. అదే క్రూ పక్కని ఊ వస్తుంది, క్రూ ప్లస్ ఊ వస్తుంది. ఆ ఉంటుంది. తర్వాత దీంట్లో క్రూ అనేటటువంటి ధాతువు ఊ వస్తుంది, తర్వాత కారం చేరాలి. ఆ తర్వాత మీ, వహ, మహ అనేటటువంటివి రావాలి. రావాలి, ప్రత్యయం రావాలి. ఆ, ఇప్పుడు ఉత్తమ పురుషు చెప్పుకోవాలంటే మీ రావాలి, ఉమ్, క్రూ ఊ మీ. ఉమ్. ఆ, క్రూ అనేదాన్ని క్రూకి ఊ కలిస్తే కరోమి ఉంటుంది అనమాట. కరోమి. క్రూ కరోమి, కరో, క్రూ ఊ మీ కలిస్తే కరోమి అవుతుంది. కరోమి, కుర్మః, కుర్మః, కుర్మః. కరోమి, కరో, కరో, కుర్వః, కుర్మః, కరోమి. కరోమి, కుర్వః, కుర్మః. దానికి అంటే వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి. ఎలాగ క్రూ అనే ధాతు కరోమి ఎలా అయింది అంటే, అదేంటవుతుందంటే ముందు ఆ క్రూ అనేటటువంటిదేమో ఉకారం కలవడానికి ముందు క్రూలాగా అది ఒట్రసుడు ఉంది కదా, దానికి ఉకారం రాగానేమో ఊ అవుతుంది, అది కరు అవుతుంది. ఆ ఆ రుకారం తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి ఆమి వలన ఓమి అవుతుంది, కరుమి. ఆమి అవహ అమహ కదా అది. సరే అలా ఉంచండి. తర్వాత సి, తర్వాత దాని కరో అది మధ్య తెలిసిపోయింది మీకు ఫస్ట్ దానికి. మధ్య ఆ కరోలాగే ఉంటుంది తర్వాత. తర్వాతది అదే మీ, మీ, వహ, మహ ప్రత్యయాలు ఉత్తమ పురుషులో ఉమ్, అహం కరోమి, ఆవాం కుర్వః, వయం కుర్మః. ఉమ్, ఆ తర్వాత మధ్యమ పురుషకి సి, థ, థ మూడు ఉమ్, ప్రత్యయాలు. ఉమ్. ఆ ప్రత్యయాలు కలిస్తే ఇప్పుడు క్రూ ధాతువు భూ సంజ్ఞ. కరోమి లాగే ఉంటుంది అక్కడ, సి సి కలపాలంతే మీ అంతే బదులు. సి కలిపియాలి, అంచేత కరోసి అని రాసుకుంటున్నాను. కరోసి కాదు, కరోషి అవుతుంది. కరోసి కురుతహ అని పెట్టారు. సకారం కాదు, షకారం వస్తుంది. కరోషి. కరోసి అని ఉండదు, కరోషి వస్తుంది. కరోషి అది వస్తుంది. సంధివశాన్ని అలా వస్తుంది. అవును. ఆ తర్వాత కురుతహ అన్నారు, మళ్ళీ అక్కడ కొద్దిగా మారింది. అంటే కుర్వహ అలా కుర్వః, కాకుండా కుర్మః అని ఉంది. కుర్వః, కురుథః, కురుథ. అదే కురుతహ అని వచ్చింది, కురుథ అని వచ్చింది. యూయం కురుథ, యువాం కురుథ. ఆ తర్వాత ప్రథమ పురుష ప్రత్యయాలు తి, తహ, ఇంతి. ఇప్పుడు క్రూ ధాతువు ఊ సంజ్ఞ కరోలాగే ఉంటుంది కదా. అంచేత కరోతి. అప్పుడు అలా అయితే ఊ ధాతువు అయినా సరే ఊ సంజ్ఞ అయినా అది కరోమిలాగే వస్తుంది కాబట్టి కరోతి. ఇక్కడ తి ప్రత్యయం కాబట్టి కరోతి. అలాగే కురుథః బదులు కురుతః అయింది అంతే. కురుతహ అయింది, తహ ప్రత్యయం కాబట్టి. ఇంతికి కుర్వంతి. కురు అక్కడ అంతి, కుర్వంతి. కురు అంతి కుర్వంతి కురు మీద అంతి చేరిద్ది, కుర్వంతి. అర్థం సార్.
ఓకే. క్రు అంటే ఏమిటి? కరణే, టు డూ, టు యాక్ట్, టు మేక్, చేయు, తయారు చేయుడు. కరణ్ అనే కృ అనే ధాతువు కరణే అనే పక్షంలో తనాది గణంలో ఉభయపదిగా వాడుతుంది. రండి లిఫ్ట్లో రండి. భవిష్యత్ కాలం ఘనశ్యామ్. ఆ, నమస్కారం సార్. ఈ రోజు మనం ఏమొచ్చి కొత్త వికరణం చూస్తున్నాం. తనాది ప్రకరణం చూస్తున్నాం మనం ఇప్పుడు. 8వ గణము తనాది ఎనిమిదో గణం. గణం సార్. తన్, అండ్ ఆది, మీరు తనాది గణం. చెప్పారు. దానికి మీరు చెప్పారు క్రూ యాక్చువల్ ధాతువు, దానికి మనం ఏమొచ్చి భూ చేరుతుంది ప్లస్ ప్రత్యయం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వచ్చి లుట్ లకారం చెప్పుకోవాలి. ఉత్తమ పురుషకి సింపుల్ గా కరిష్యామి వస్తుంది సార్. ఇది చెప్పేశారు ఇక్కడ శ్యామి చెప్పారు, కరిష్యామి వస్తుంది. కరిష్యామ వచ్చేస్తుంది. కరి అని పెట్టుకుంటే ఆ కరిని పట్టుకుని మిగతావన్నీ చేసుకోవడం వచ్చేస్తుంది. ఇంకా మధ్యమ పురుషు వచ్చేసరికి సేమ్ ఇలాగ కరిష్యసి, కరిష్యత, కరిష్యథ అంతే వచ్చేస్తుంది. ఇంకా ఉత్తమ పురుషుడు కరిష్యతి, కరిష్యత, కరిష్యంతి అంతే వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు కరిష్యామి, కరిష్యామి, కరిష్యావహ, కరిష్యామహ మనం ఎన్నోసార్లు భగవద్గీతలో కూడా విన్నాం సార్. కరిష్యతి భగవద్గీత నిండా ఈ కరిష్యతి, కరిష్యతి చాలా ఉన్నాయి. అవన్నీ ఎన్నోసార్లు వస్తాయి. ఇంపార్టెంట్. లిట్ లకారం అయిపోయింది. భవిష్యత్ కాలం. లిట్ అంటే భవిష్యత్. తర్వాత లంగ్ భూతకాలం. లంగ్ అంటే పాస్ట్ టెన్స్. అమూల్య. హరి ఓం సార్. హరి ఓం సార్. లంగ్ లకారంలో ముందు ఆ ధాతు గురించి ఒక మాట మళ్ళీ చెప్పండి జ్ఞాపకం కోసం. క్రూ ధాతు అన్నది క్రూ ధాతు సార్. చేయు, టు డూ, టు యాక్ట్, టు మేక్, తయారు చేయు. కరణే అర్థంలో వాడుతుంది. కరణే అనే అర్థంతో వాడుతున్నాం సార్. అనాది గణము ఉభయపది సకర్మ అనిట్. భూతకాలం. భూతకాలంలో ముందు ఆ రావాలి కదా. ఆ రావాలి సార్. ఆ రావాలి. ఇప్పుడు ప్రత్యయము ఉత్తమ పురుషకి అవం అవం వా మా వస్తుంది. సో అహం ఆ అకరవం అకరవం వస్తుంది. అకరవం ఆవాం అపూర్వ. ఆవాం అకుర్వ. వయం అకుర్మ. ఇర్వా ఇర్మా మనకు తెలుసు. ఆ రెండు ఓ అనే తెలిస్తే ఇర్వా ఇర్మా రాస్తే ఆ ద్వివచనం బహువచనం వచ్చేస్తాయి ఉత్తమ పురుషులోని. సార్ ఇది ఒకసారి విడగొట్టినప్పుడు ఎలా ఒక్కసారి చెప్పరా సార్? అహం ఆ కర అన్నది క్రూ ధాతువు కర అయిందండి. యాక్చువల్గా ఏమని కరువు అవ్వాలి కదా. కరువు అవ్వాలి సార్. అవ్వాలి కానీ అవం అంటున్నాం కదా. చేత అకారం ఏమంటున్నాం? చేత అకార వం అకార వం. మరి రెండో దగ్గర వా లేదు, ఆ లేదు కదా. అంచేత అకు ఉంది, అకుర్ అని ఉండిపోయింది. అకుర్వా అయిపోయింది. అది ఓకే. అకురు అని ఉండాలి. అకారంతో ఎండ్ చేయమని అడుగుతుంది అక్కడ. అవం అనలేదు దాంట్లో. అకారం అయింది. అకుర్వా అకుర్మ. ఓకే. తర్వాత నెక్స్ట్ మధ్యమ పురుషాలో ప్రత్యయాలు సహ తం త. దానికి త్వం అకరోహ్ అకర్ ఎలా వస్తుంది? అకరోహ్ అకరహ అకరోహ్ అకరోహ్ అకరోహ్. యువామ అకురుతం 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 అకురుతం. యూయం కురు అనేది పోయిన దాంట్లో కూడా చూసాము. ఆ పాస్ట్ అకురు అకురుత అకురుతం. యూయం అకురుత. నెక్స్ట్ ప్రథమ పురుషాలో పుంలింగము సహా అకురుత్ అకరోత్. అకరోత్ అకరో అని ఉంది కదా. విసర్గ బదులు ఇత్తు రావాలి. అకరోత్. తౌ అకురుతాం. ఇక్కడ తాం రావాలి. రెండు ఒకలాగే ఉంటాయి.
ఆ, తే అకుర్వన్. అకురుతాం అకుర్వన్. అకుర్వన్. మళ్ళీ చెప్పండి అన్ని. ఆ, ఇక్కడ ధాతువు క్రూ, చేయు. దీనిని క్రూ కరణే అనే అర్థంతో వాడుతున్నాం. అంటే టు డూ, టు యాక్ట్, టు మేక్, చేయు, తయారు చేయు. ఉమ్. ఇది ఆ లంగ్ లకారం. లంగ్ లకారము సార్. ఉత్తమ ఇది పురుష. ఉత్తమ పురుషలో ప్రత్యయాలు అవం, వా, మా. ఉమ్. ఇది భూతకాలం. సో అహం, అకరవం, ఉమ్. ఆవాం, అకుర్వా, ఉమ్. వయం, అకుర్మ. కుర్మ. కురు అకర్మ. కుర్మ. అకరోహ్ అకురుతం నెక్స్ట్ ది అకురు. త్వం అకరోహో, యువాం అకురుతం, యూయం అకురుత. అకురుత ఉమ్. బికాస్ ఇక్కడ ప్రత్యయాలు సహ, తం, త. సహ కాదు, విసర్గ. ఇస్ ఆర్ విసర్గ. ఇస్ ఆర్ ఇస్ అంటే విసర్గ. విసర్గ. ప్రథమ పురుష పుంలింగము సహ. ఇక్కడ ప్రత్యయాలు త్, తాము, అన్న. సో అది సహ అకరోత్, తౌ అకురుతాం, తే అకుర్వన్. లోట్ లకారం. హరిఓం గురుగారు, నేను చెప్పనా గురుగారు? కమల. హరిఓం గురుగారు. అయ్యో. క్రు దుఃఖృన్ కరణే స్తనాదిగణం ఉభయపది సకర్మక అనుజ్ఞ. ఇది క్రూ కరణ్ అంటే టు డూ, టు యాక్ట్ ఆర్ టు మేక్. ఇక్కడ ఆని, ఆవా, ఆమా ప్రత్యయాలు. అహం కరవాణి. కరవాణి అలా కురు అవ్వాలి. కర అయింది కదా, కరు అని ఉండాలి. కురు ఆతో స్టార్ట్ అవ్వమంటాం కాబట్టి కర అయింది. మరి అక్కర్లేదు. అప్పుడు కరవాణి. అహం వాణికి కరవాణి. రావాలి కదా, కరవాణి. ఆవా, ఆవా కరవావ. కరవావ కరవా. ఆమాకి వయం కరవామ. ఇక్కడ మధ్యమ పురుష. ఆ తం త, తం కురు, యువాం కురుతం, యూయం కురుత. భవ, వద, పఠ అలా వాటిలో ఇది కూడా కురు అని వస్తుంది. ఇక్కడ ప్రథమ పురుష పుల్లింగం తూ, తాం అంటూ వస్తుంది. స కురుతు, సహ కరోత్, తౌ కురుతాం, తే కుర్వంతు. కురుతం లాగే కురుతాం అని ఉంటుంది. కురుతాల కుర్వంతు అవుతుంది. కురు కరోతు. కరోతు. కరవాణి, కురు, కరోతు. ఒకసారి మళ్ళీ ఒక ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషుల మట్టుకు చెప్పండి. ఉత్తమ అహం కరవాణి. మధ్యమ పురుషులో తం కురు. ప్రథమ పురుష పుల్లింగం తూ, ఇది కరోతు అవుతుంది. స కరోతు. ద్వివచనం. ద్వివచనం ఆవాం కరవావ. ఆవా ప్రత్యయం కదా, ఆవాం కరవావ. ద్వివచనం మధ్యం పురుష యువాం. తం ఇప్పుడు యువాం కురుతం. ప్రథమ పురుష పుల్లింగం తాం వచ్చినప్పుడు తౌ కురుతాం. బహువచనం ఆమా వయం కురువామ. ఏదైనా ఒకటి మనం చదువుతున్న శ్లోకాలలో ఏదైనా ఒకటి దీంట్లో ఐదులో ఉన్నట్టు ఏదైనా ఉందా? ఇక్కడ కరోతు. అలా కాదు, కరోతు కాదు. మీరు ఎన్నో శాంతి మంత్రాలు చదువుతున్నారు కదా. ఏ శాంతి మంత్రం అయినా సరే ఈ విధముగా ఒక పదం ఉన్నదా? ఏమా అమూల్య, నాగరత్నం, ఎవరైనా సరే. సార్ మాకురు ధనజన ఎవరు ఉంది? మాకురు ధనజన యవన గర్భం. అలా కాదండి, శాంతి మంత్రంలో అడిగాను. శాంతి మంత్రంలోనా? మాకురు ధనజన యవన గర్భం మంచి ఎగ్జాంపులే. మాకురు అంటే చేయవద్దు అంటూ అనుజ్ఞ చెప్తున్నారు. అంటే ఇది ఇంపరేటివ్. మాకురు ధనజన యవ్వన గర్భం అన్నప్పుడు మాకురు నెగేషన్ అన్నమాట. చేయవద్దు అని చెప్తున్నారు. మధ్యమ పురుష ఎవరికి? నీకు ఎవరికి బోధిస్తుంటే వాళ్ళకి. అది సహ వీర్యం కరవావహై. అదే కరవావహై ఉంది సార్. ఎలా వచ్చింది? గురువు శిష్యుడు కలిసి ప్రార్థిస్తుంది. ఇద్దరు దహనౌ భునక్తు సహ వీర్యం కరవా.
ఇద్దరు కలిసి చేస్తుంది. అంటే ద్వివచనంలో ఎందుకున్నది? ఇద్దరుగా ప్రార్థిస్తున్నాడు కాబట్టి కరవావా, మేమిద్దరం ఆవాం కరవావా అన్నమాట. నేను మా గురువు గారు మేమిద్దరము చేయుదుము కాక కరవావహై. ఆయన చెప్పినట్టు కూడా మా కూర జనజన యవ్వన గర్భం, అది కూడా చెప్పవచ్చు, తప్పేంది. ఓకే, నెక్స్ట్ విధిలింగ లకారం. చెప్తాను సార్. చెప్పండి. విధిలింగ లకారం అదే క్రూధాతువు కరణే అన్న ఇదని అర్థం. తనాది తనాదిగణం ఉభయపది సకర్మక అన్నిట్ విధిలింగ లకారం అంటే చాహి అని అర్థం అనమాట. ఇక్కడ ఉత్తమ పురుషులో యాం, యావ, యామ వాటికి ప్రత్యయాలు. అంచేత మనకు తెలుసు కురు యాం కుర్యాం అంచేత అంటే అక్కడ కురు వరకు వచ్చేసింది. ఇందాక క్రూ ప్లస్ ఊ, అది క్రూ అయిపోయింది కాబట్టి కుర్యాం అయిపోయింది. ఆ తర్వాత కుర్యావ, కుర్యామ, అది ఉత్తమ పురుష. మధ్యమ పురుష యాహ, యాతం, యాతం, యాత, ఇది వాటి ప్రత్యయాలు. అంచేత కుర్యాహ అని వస్తుంది. త్వం కుర్యాహ, కుర్యాతం, కుర్యాత. ఆ తర్వాత యాత్, యాతాం, యుహు, ఈ ప్రథమ పురుషకి ప్రత్యయాలు. అంచేత కుర్యాత్ అని వస్తుంది, ప్రథమ పురుష ఏకవచనం. ద్వివచనం అయితే కుర్యాతాం అని వస్తుంది. బహువచనం కుర్యాయుహు అని వస్తుంది. కుర్యుహు అని వస్తుంది. కుర్యుహు ప్లస్ యుహు కుర్యాత్, కుర్యాతాం, కుర్యుహు. మళ్ళీ 3 చెప్పండి. ఉత్తమ మధ్య పరమ. ఉత్తమ పురుష అహం కుర్యాం, ఆవాం కుర్యావ, వయం కుర్యామ. మధ్యమ పురుష త్వం కుర్యాహ, యువాం కుర్యాతం, యూయం కుర్యాత. అదే ప్రథమ పురుష అయితే సహ కుర్యాత్, తౌ కుర్యాతాం, తే కుర్యుహు. దీంతో క్రూ ధాతువు అయింది. నెక్స్ట్ ఈసారి తన్ అనే ధాతువు. ఇది గణమే, దీని పేరు తనాది గణము. దీంతో మొదలవుతుంది గణమంతా. తనాది గణము మొదటి వెర్బ్ ఏదైతే ఉంటుందో ధాతువు, దాంతో పిలుస్తారు. భూత మొదలైతే భ్వాది గణం అని, తుదాత మొదలైతే తుదాది గణం, తుత్త మొదలైతే తుదాది అని, అలాగే తనతో మొదలైతే తనాది అని, చురుతో మొదలైతే చురాది అని చెప్పుకుంటున్నాము. ఆ విధంగా తనాది గణము. తన్ అంటే ఏమిటి? విస్తారే, తను విస్తారే, తనాది గణము. ఉభయపది సకర్మకము, షేట్, లట్టు వర్తమానం. సరే, నేను చెప్తాను సార్. ఇందాక చెప్పండి, మీరు చెప్పండి. తన్ అనేటటువంటి ధాతువు, ఇది తనాది గణము, ఉభయపది సకర్మకము, సేట్, లట్ అంటే వర్తమాన కాలము. ఉత్తమ పురుషలో అహం కనోమి, కరోమి అన్నాము. ఇక్కడ తనోమి, క్రూ ధాతువు దగ్గర కరోమి అన్నాం కదా. తనోమి, ప్లస్ తను, ఓం ఆం తనోమి. ఆకారం కలిస్తే ఓకారం వచ్చింది, తనోమి. తనోమి. ద్వివచనంలో అయితే ఆవాం తనువహ, బహువచనంలో అయితే వయం తనుమహ. కురులాగే తను అనేది ఫార్మ్ అయింది. ఆ తను ఫార్మ్ అయిన వెంటనే వహ మహ పెట్టుకోవడం. తర్వాత మధ్యమ పురుషులోనేమో ఇక్కడ అది షాగా మారుతుంది కనుక త్వం తనోషి, తనోసి బదులు తనోషి, కరోషి లాగే తనోషి. ద్వివచనంలో అయితే యువాం తనుథ, బహువచనంలో అయితే యూయం తనుథ. సాధారణంగా ఉన్నట్టే. ప్రథమ పురుషులు అయితే సహ తనోతి, తౌ తనుతః, తే తన్వంతి. కరోతి లాగే తనోతి, తనుతః తన్వంతి. లుట్ భవిష్యత్ గురించి సార్. లుట్ లకారం ఇది కూడా తన్ ధాతువు విస్తారే, తనాది గణం, ఉభయపది సకర్మ, సేట్. తను వరకు అయిపోయింది కదా, వచ్చింది కదా మనకి. తను వరకు వచ్చేసి దాని తర్వాత ఏం కలపాలి? దానికి ప్రత్యయాలు శ్యామి, శ్యావహ, శ్యామహ. శ్యామి కలిపితే
శ్యామి అహం ఆ, అహం తనుష్యామి అవ్వాలి, తనిష్యామి. కానీ ఇది తనిష్యామి సేట్ కదా సార్ ఇది. తనిష్యామి. ఆ, సేట్ అంటే ఇకారం రావాలి, తను అలా రావాలి. అయింది. రావాలి. తనిష్యామి. ద్వివచనం ఆవాం తనిష్యావహ, వయం తనిష్యామః. తను నెక్స్ట్ అనేది తని అవడానికి కారణం సేట్ వలన తని అయింది. తని అయ్యింది. తను ప్లస్ ఊ తను అయింది. తన్ అనే ధాతువు, ఊ అనేది మా వికరణము, తను సేట్ వలన తని, శ్యామి తనిష్యామి. తనిష్యామి సంధి వలన శ్యామి అల్ల శ్యామి అయింది. శ్యామి అయ్యింది. ఓకే. మధ్యమ పురుషలో స్యసి యథః స్యథ అన్నవి ప్రత్యయాలు. సో ఇది త్వం తనిష్యసి. రెండోది యువాం తనిష్యథః, యూయం తనిష్యథ. ఎలా ఇక్కడ తన్ ధాతువు కారం కలవాలి, తను అవ్వాలి, అన్నిటి వలనేమోను కారం కలిస్తే తను అవ్వాలి, అన్నిటి ఇది సేట్ వలనేమో తని అయింది. తనిష్యసి తనిష్యత తనిష్యత. నెక్స్ట్ ది ప్రథమ పురుష పుంలింగంలో స్యతి స్యతః స్యంతి, అది సహ తనిష్యతి తనిష్యతి, తౌ తనిష్యతః తే తనిష్యంతి. అంతే, కరెక్ట్ గా ఉంది. సో రొట్టె అయిపోయింది. మన ఘనశ్యం లంగ్ భూతకాలం. భూతకాలం సార్ అతనోత్ వస్తుంది సార్. ఉత్తమ పురుష సార్ అతనవం వస్తుంది. అతనవం అవం కదా వచ్చింది, ఊ కలబాటు. పురులు ఎలా చెప్పారు? అకారవం వచ్చింది. సో అతనవం అన్నాం కదా, అతనవం వస్తుంది. అతనవం అయింది. అతనం వస్తుంది. అకరవం ఎలా ఉందో అతనవం అలాగే. అతనం వస్తుంది. తర్వాత అదే మనకి ద్వివచనంలో అయితే అతనువా వస్తుంది. అతనువా ఊకారం వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేప్పుడు ఉకారం అలాగే నిలబడిపోయింది. అది నిలబడుతుంది. అలాగే అతనుమా వచ్చేస్తుంది మాకారం. మనకి మధ్య పురుషులో అయితే మనకి విసర్గ వస్తుంది కాబట్టి అతనోహో వస్తుంది. అతనోహ్. తర్వాత మనకి హస్రంగా వస్తుంది కాబట్టి అతనుతం వస్తుంది. కురుతం లాగే తనుతం, అతనుతం, అకురుతం, అతనుత, అకురుత, తనుత. మనకి ప్రథమ పురుషులో అయితే అకరోత్ లాగే అతనోత్, అతనుతాం, అతన్వన్. అతనుతం అతనుతాం అయింది. దశమలోకి వచ్చాక ఓకే. ధాతు తలక అర్థం ఏమిటి? విస్తారే, ఎక్స్పాండ్, విస్తరించు. విస్తార లోట్ లకారం అనుజ్ఞ. ఇది ఆని ప్రత్యయాలు ఆని ఆవా ఆమ. ఇప్పుడు ఉత్తమ పురుషలో అహం ఇందాకలంది కరవాణి అని, అకరవాణి అని వచ్చింది అక్కడ. కరవాణి, సారీ, కరవాణి అని వచ్చింది. తనవాణి. ఆవాం ఆవకి ఆవాం తనవావా, వయం తనవామ. ఉకారం ఎందుకు వస్తుందంటే ఆ అనే శబ్దం ముందు పెట్టమంటున్నాం కాబట్టి ఆ ఉకారం పోయి అకారం మిగిలిపోయింది అక్కడ. తనవాణి, తనవావ, తనవా. మధ్యమ పురుష తం తం తనయ యువాం తనయ అతను, అకురు, తను, కురు, వద, పఠాలాగే తను, కురు అన్నట్టుగా తను. యువాం తనుతం, యూయం తనుత. కురుత, కురుతం, కుర్త అన్నాం కదా, అలాగే తనుతం, తనుత. పుల్లింగం తు తా అంతు. ఇక్కడ తనుతు, తనుతాత్. ఇంకొక
పదం కూడా ఉంది, తనోతు. తనోతు ఆలే తనుతాత్ తనోతు. తనోతు తనుతాత్ అని రాయొచ్చు, తనోతు అని రాయొచ్చు. తనోతు అనే ఉపయోగం కూడా ఉంది. తౌ తనుతాం ఉమ్, తే తన్వంతు. ఉమ్. మొత్తం కూడా ఈ తన్వంతు. సౌందర్య లహరిలో చదివారు, తనోతు దునోతు క్షేమం నః తవవతన సౌందర్య లహరి పరీవాహ శ్రోత తరణిరివ సీమంత సరణి తనోతు. తనోతు దాంతం. తనోతు క్షేమం నః, నీ వదన సౌందర్యము మాకు క్షేమమును విస్తరింపజేయుగాక. తనోతు తనోతు అంటే ప్రథమ పురుషులో ఉంది కదా ఆమె. సహ తనోతు, సా తనోతు, సాయన సహాయన తనోతుయే కదా అది. తర్వాత విజిలింగ్ లకారము ఉమ్. తన్ చాహియే చేయవలసి ఉన్నది, అదే విస్తరించవలసి విజిలింగ్ లకారం ఉన్నది, అంటే చాహియే పెంచవలసి ఉన్నది, చేయవలసి ఉన్నది, షుడ్ అని వస్తుంది కదా, పెంచవలసి ఉన్నది, విస్తరించవలసి ఉన్నది. విస్తరించవలసి ఉన్నది. అదే వలసి ఉన్నది అని చెప్తాం కదా మనం, అలా చేయవలసింది అని. అది అలాగే ఎక్స్పాండ్, యూ షుడ్ ఇంక్రీజ్. అది తనకి ఎక్స్పాండ్, ఇంక్రీజ్ అని వస్తుంది, విస్తరించు, పెంచు అని చెప్తా. విధిలింగ్ అంటే చాహియే అని అర్థం వస్తుంది. ఆ దీనికి తను మనకి తెలిసిన మాటే, తను కురులాగే తను. తను తెలిసిన మాటేను. దాని ప్రత్యయాలు యామ్, యావ, యామ ఉత్తమ పురుషులో వస్తాయి. అని చేత ఉత్తమ పురుషులో అహం తను యామ్ అని చెప్పుకోవాలి. తను తెలుసు కదా, తను ప్లస్ యామ్ తను యామ, తను యామ్ అని. ఆ తర్వాత తను యావ, తను యావ, ఆవాం తను యావ, వయం తను యామ. ఆ తర్వాత మధ్యం పురుషులో యాహ, యాతం, యాత దానికి ప్రత్యయాలు. అంచేత తను యాహ అని వస్తుంది. తనయాహ తనయాహ. యువాం తనుయాతం, యూయం తనుయాత. ఆ తర్వాత ప్రథమ పురుషులో యాత్, యాతం, యుహు దానికి ప్రత్యయాలు. అంచేత తనుయాత్ అక్కడ ఉన్నది. ఆ తర్వాత తనుయాతం, తనుయుహు. సారీ, ఇక్కడ తనుయాతాం అని ఉంటుంది. తనుయాతాం, తనుయాతాం, మూడు సార్లు చూశాను నేను. అదే యాతాం. శారద గారు కూడా పంపించాను కానీ మిస్ అయిపోయింది. ఒక్కోసారి అలా అవుతుంది. సరే అన్నిసార్లు చూసినా తనుయాతాం, 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 తనుయుహు అంతే. మొత్తం మీద ఇది విధిలింగ లకారము తను అండ్ క్రూ ధాతువులకు చెప్పుకున్నాము. ఇప్పుడు వీటి ప్రయోగాలు చూద్దాం. ప్రకృతిన్యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. 3:33లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రాణులు భూతాన్ని ప్రకృతిం యాంతి, ప్రకృతిని పొందుతారు. ప్రకృతి అంటే స్వభావము మాయ, ఈ అవిద్య అజ్ఞానం తాలూకా స్వభావం వలన ఎన్నో చేస్తూ ఉంటారు. ప్రకృతిం యాంతి నిగ్రహ అంటే బలవంతరంగా దేనిని ఆపడం. నిగ్రహము కిం కరిష్యతి ఏమి కరిష్యతి ఏమి చేయును, ఫ్యూచర్ టెన్స్ లో ఉంది కదా. లిట్ కరిష్యతి అని చూసుకోండి. ఇందాక మీరు రాసుకున్న వాటిలో కరిష్యతి ఏ జెండర్ లో ఉంది? ప్రథమ పురుష పుంలింగం ఏ విభక్తి? ఏకవచనం. ప్రథమ పురుష పుంలింగం ఏకవచనం. ప్రథమ పురుష ఏ లింగమైనా ఉంటాయి. అది కరిష్యతి ఆడవాళ్ళకి అదే చెప్పాలి, ఎవరికైనా అదే చెప్పాలి. ప్రథమ పురుష ఏకవచనము రుట్లో ఉంది. కరిష్యతి, భవిష్యతి, తనుష్యతి అంటున్నాం కదా. అలాగా కరిష్యతి. అదే ఉత్తమ పురుషులో ఉంటే ఎలా ఉంటుంది? కరిష్యామి. అదే మధ్యమ పురుషులో ఉంటే కరిష్యతి. నిగ్రహ కిం కరిష్యతి. నిగ్రహం అనేది ప్రథమ పురుష, నిగ్రహం అనేది సబ్జెక్ట్. అక్కడ నిగ్రహము ఏమి చేయగలదు, కిం కరిష్యతి. ప్రాతరేవహి మన శంభుర్ భవయే. సారీ, అది కాదు, ఏంటది?
కిం కరిష్యతి వై యమా చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమా యమః యమః యముడు కిం కరిష్యతి నన్ను ఏం చేస్తాడు, ఏ చేయగలడు? ఎందుకు? చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను అంచేత నా కిం కరిష్యతి, యమః కిం కరిష్యతి అన్నట్టుగా నిగ్రహ కిం కరిష్యతి. తర్వాత చూడు, కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మలయందు ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ నా ఏవ కించిత్ కరోతి సహా. సహా అనేది సబ్జెక్టు. సహ కరోతి, సహ నైవ కరోతి, అతడు చేసినట్లు కాదు. ఎంత? కించిత్ నైవ కరోతి, కించిత్ ఏవ రెండు, అపి మూడు పెట్టారు. కర్మణ్యభిప్రవృత్తో అపి నయేవ కించిత్ సహ కరోతి. ఎవరైతే ఆత్మజ్ఞానంలో ఉంటారో, ఆ భావంలో చేస్తున్న వాళ్ళు కర్మల యందు ప్రవర్తిస్తున్నా కూడా ఏ కొంచెం కూడా వారు చేస్తున్నవాడు కాదు. ఎందులో ఉంది కరోతి? లట్లకారం కరోతి, కారో దాని మూడు ఫారం ఉంది. కరోమి, కరోషి, కరోతి. కదా. కరోతి అనేది ప్రథమ పురుషలో ఉంది, ఏకవచనం. సహా అంటున్నాడు కాబట్టి ఏకవచనం. సహకి సరిపోయినట్టుగానే అది ఉండాలి. నైవ కించిత్ సహ బదులు నేను త్వం అని రాసి అనుకోండి, నైవ కించిత్ త్వం కరోషి, కరోషి అనాలి. అహం అని అనుకోండి, కరోమి. కరోమి అనాలి. కరోమి అనాలి. సహ బదులు అహం అని పెడితే కరోమి. ఓకే, తర్వాత వస్తుంది నైవ కించిత్ కరోమీతి విడగొట్టుకోవాలి. కరోమి ఇతి, కరోమి ఇతి యుక్తో మన్యేత తత్వవిత్. కరోమి ఇతి, ఇది ఉత్తమ పురుషులో ఉంది సార్. కరోమి ఇతి. కరోమి అనేది ఎందులో ఉంది? కరోతి ప్రథమ పురుష, కరోమి కరోమి ఉత్తమ పురుషులో ఉంది. ఉత్తమ పురుష. మళ్ళీ లట్లకారంలోనే కరోమి, కరోషి, కరోతి. ఇక్కడ కరోమి ఇది, కరోమి ఇది. 5వ శ్లోకంలో నా ఏవ కించిత్ కరోమి, అతడు కొంచెం కూడా మీద భావమే ఆల్మోస్ట్. యుక్త మన్యతే తత్వవిత్. యుక్త అంటే యోగమునందున్నవాడు, జీవబ్రహ్మ ఐక్యత్వాన్ని తెలుసుకున్నవాడు. నయేవ కించిత్ కరోమి ఇది, ఏమి చేస్తున్నట్టు కాదు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదయ్యా, తత్వవిత్ మన్యేత. తత్వవేత్తలు ఆ విధంగా చెప్పారు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. 2వ లైన్లో కురుష్వ. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్, యద్దదాసి దదాసి యత్. ఛందస్ కోసం యత్ పక్కన పెట్టు. ఏమిటి ఆ సెంటెన్స్ అర్థం చెప్పండి ఘనశ్యామ్. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ అర్థం చెప్పండి. సార్ ట్రై చేస్తాడు కానీ మీరే చెప్పాలి సార్. యత్ కరోషి, ఎవడు కరోషి కాబట్టి మధ్యమ పురుషం, ఇది కరెక్ట్. కరోషి మధ్యమ పురుష ఏ లకారం? అది ప్రథమ మధ్యమ పురుష ఏకవచనం కరోషి, యత్ కరోషి ఏకవచనం లకారం. అయితే ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ సార్. లట్లకారం. కరెక్ట్. కరోషి, కరోతి, కరోమి 3 కదా. కరోమి అంటే నేను, కరోషి అంటే నీవు, కరోతి అంటే అతడు. కరోషి ఏది చేయుచున్నాడో, మామూలుగా చేస్తున్నాడు అని, నీవు చేస్తున్నావు అని ఉంది. కరోషి ఏది నీవు చేయుచున్నావో, ఎత్తు పెట్టాడు కాబట్టి ఏది చేయుచున్నావో. అస్నాసి ఏది తినుచున్నావో వస్తుంది సార్. నీవు అనేది ఎంప్లాయిడ్, తినుచున్నావో అని ఉంది కదా. అంటే త్వం యత్ కరోషి, ఏది చేయుచున్నావో, ఏది తింటున్నావో. అస్నాసి తినుట, అశ్న అంటే తినట కదా. యద్ అస్నాసి అది కూడా మళ్ళీ మధ్యమ పురుషం వస్తుంది. యత్ జుహోషి అంటే యజ్ఞం చేస్తున్నావో కదా. యత్ జుహోషి ఏది హోమం చేస్తున్నావు, ఇంకా
మనకు వస్తుంది మూడవ గణంలో వస్తుంది. జుహోషి. జుహోషి దదాసి అంటే ఎవరికి దానం చేస్తున్నావు, దదాసి ఏది ఇస్తున్నావు, ఇస్తున్నావు. యత్ దదాసి. దదాసి ఎం దదాసి అంటే ఎవరికి ఇస్తున్నావు, యత్ దదాసి ఏది ఇస్తున్నావు. యత్ కురుష్వ. తత్ కురుష్వ. కురుష్వ. కురుష్వ Do that. తత్ దానిని అంటే ఎందులో ఉంది అది, ఇది పురుషం మళ్ళీ మధ్యం పురుషులోనే ఉంది, మధ్యం పురుషం విధి ఉంది. ఏకవచనంలో పరస్మై పది అయితే ఎలా ఉంటుంది చూడండి. పరస్మై పది అయితే మీకు ఒక్క నిమిషం సార్, పరస్మై పది మధ్య పురుషుడు అయితే కరోషి ఉంటుంది. ఉండండి చూపిస్తాను అది కూడా ఒకసారి. తనిష్యసి అయిపోయింది కదా. కురుష్వ అంటే ఆదేశం చేస్తున్నాడు, ఆదేశం వాక్యం అంటే ఇంపరేటివ్ మూడ్ లో ఉంది. ఇంపరేటివ్ మూడ్ లో మధ్యం పురుషులో ఉంది. మధ్యమ పురుష లోట్ కాదు, ఆత్మనేపథ్యం వస్తుంది. ఆత్మనేపథ్యం వస్తుంది. కురుష్వ ఆత్మనేపథ్యం వస్తుంది. ఆత్మనేపథిలో ఉంది. ఆత్మనేపథిలో ఉంటే త్వం కురు అనేది పరస్మైపదిలో, అదే ఆత్మనేపదిలో పెడితే కురుష్వ వస్తుంది. కురుష్వ చేసి తీరవలెను అంటే ఒక ఆజ్ఞ, ఇంపరేటివ్ ఇస్తున్నాడు ఆయన. అది ఏమిటి, ఏది తింటున్నా, ఏది చేస్తున్నా, ఏది దానం చేస్తున్నా, ఏది హోమం చేస్తున్నా, మత్ అర్పణం నా అర్పణంగా అంటే పరమాత్మకి అర్పిస్తూ కురుష్వ చేయు. తత్ కురుష్వ మధ్యమ పురుషులో ఉంది, ఏకవచనంలో ఉంది, లోట్లో ఉంది. లోట్ అంటే మనకు తెలుసు ఆజ్ఞ అనుజ్ఞ అని, ఆత్మనేపదిలో ఉంది. ఓకే. యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి, అది కూడా ఇంకోటి ఉంది. దేనిని ఆలోచిస్తున్నావో తపస్యసి, ఆలోచన. యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓకే. శ్లోకాలన్నింటిలో మనం గీతలోంచే వస్తాయి ఇవన్నీ. 4 శ్లోకాలు, పూర్తి శ్లోకాలు తీసుకోకుండా ఆ ధాతు ఉన్న దగ్గర తీసుకున్నారు. అర్థమైందా? కరిష్యతి అనేటటువంటి లృట్లకారము ఫ్యూచర్ టెన్స్ లో ఉంది, ప్రథమ పురుషలో ఉంది, ఏకవచనంలో ఉంది. కరోతి లట్లకారము ప్రథమ పురుష ఏకవచనం. కరోమి లట్లకారము ఉత్తమ పురుష ఏకవచనం. కరోమితిలో ఇతి వేరే తీసేయాలి, కరోమి అని. కరోషి అంటే మధ్యమ పురుషులో ఉంది, లట్లకారం ఏకవచనం. కురుష్వ అంటే అక్కడ మధ్యమ పురుషులోనే ఉంది, ఏకవచనంలో ఉంది, కానీ ఆ లోట్లకారంలో ఆత్మనేపదిలో ఉన్నది. ఓకే. యన్మనసాను మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. క్యాన్ యత్ ఏదైతే మనసు చేత నా మనుతే వ్యాపించబడదో. మను అంటే ఏమిటి చెప్పుకున్నాం. మను అంటే ఆలోచించడం, అవధారణ. మను అంటే అండర్స్టాండ్, అవధారణ. తను అంటే వ్యాపనం, మను అంటే అవధారణ. ఏదైతే మనసు చేత అండర్స్టాండ్ చేసుకోబడదు. ఏన ఆహుర్ మనోమతం, దేని వలన నవ్వుతే మనస్సు ఆ విధంగా మనసు పనిచేస్తుందో ఆ శక్తి ఏదో తత్యేవ అది ఏ తదేవ బ్రహ్మ త్వం విద్ధి తెలుసుకును. నువ్వు పైన ఉపాసిస్తున్న ఎదురుగుండా ఉండే విగ్రహం కానీ ఫోటో కానీ తీర్థం కానీ కాదు. నేదం ఎదిదం ఉపాస అంటే చైతన్యం ఏదైతే మనసా మనుతే మనస్సు చేత ఏదైతే అర్థం చేసుకోబడదో. ఓకే. మనుతే, మను అనే అనే దాంట్లో మనుతే అంటే లట్లకారంలో ఉంది మనుతే, ప్రథమ పురుషులో ఉంది, ఏకవచనంలో మనుతే. ఇందాకలా మనం ప్రథమ పురుషులో కూరుకి ఏం చెప్పాం, ప్రథమ పురుషులో ఏం చెప్పామండి. కురు అంటే క్రూ ధాతువుకి ఏం చెప్పాం,
ప్రథమ పురుష అయితే ఆ కరోతి 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 అన్నాం. ఇక్కడ మనుతే అని ఉంది, కరోతి, తనోతి, అవి ఎలా ఉన్నాయి? ఈ ఒక పదం మనుతే అని ఉంది ఇక్కడ, అదొకటి చూసుకోండి. ప్రథమ పురుష ఏకవచనం లట్లకారం. మళ్ళీ సౌందర్య లహరి ఇంతక్కడ చెప్పాను. తనోతు క్షేమం నహ తవ వదన సౌందర్య లహరి. అమ్మా, నీ యొక్క ముఖ సౌందర్య ప్రవాహం ఉన్నదే తవ వదన సౌందర్య లహరి. నహా, మా అందరకు క్షేమం, క్షేమమును, తనోతు కలిగించునుగాక. తనోతు క్షేమం నహ. తనోతు అనేది ఎలా ఉంది? లోట్లకరం సార్, అది తనోతు లోట్ల లోటు, లోట్లకారం కరోతు లోటు ప్రథమ పురుష అంటే ఏకవచనం. భవిష్యత్తు. అదే ప్రథమ అంటే కలిగించుగాక అని అన్నారు కదా, అంచేత ప్రథమ పురుష ప్రథమ పురుష కలిగించును, కలిగించబోవును, కలిగించు. అదే అంచేత లోట్ ప్రథమ పురుష ప్రకారంలో ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనంలో. ఫ్యూచర్ టెన్స్ లో జనరల్ గా ఈ శ్లోకం చూస్తూ ఉంటారు. శ్రీరామచంద్ర హిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంబోరుహ, దీర్ఘం అక్కర్లేదు, చెంచరీక బోరుహాక్, నిరంతరం మంగళం ఆతనోతు. మంగళం, మంగళం నపుంసకలింగ శబ్దం. మంగళం ఆతనోతు, మంగళమును తనోతు, మంగళం తనోతు, మంగళం ప్లస్ ఆతనోతు, మంగళం తనోతు. సమంతాత్ అతనోతు కాదు, అతనోతు కాస్టమ్స్ అనుకుంటారు మీరు. అదే అందుకే అతనోతు అనుకోండి, అతనోతు అయితే అప్పుడు ఎలా ఉంటుంది సంధి? మంగళం ఆ అతనోత్ అని రాసి అనుకోండి, మంగళం అతనోత్ అని ఉంటుంది. మాయ దీర్ఘం రాకూడదు, దీర్ఘం వచ్చింది కాబట్టి అక్కడ ఆ అనేటటువంటి ఉపసర్గ వేసుకున్నారు. ఆతనోతు, ఆతనోతు అంటే మళ్ళీ లోట్లో ఉంది. ఆ సమంతాత్ తనోతు, అన్ని వైపుల నుంచి మాకు పరిత ఆ సమంతాత్ తనోతు మాకు కలిగించుగాక. అంటే అర్థం ఏంటి సార్? మంగళం మాతనోతు, మంగళం శుభమును మాకు అన్ని ప్రక్కల నుంచి, ఓకే, ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఆ తనోతు, ఆ అనేది ఉపసర్గ, సారీ ఉపసర్గ. ఆ అనే ఉపసర్గ తనోతు అనేటటువంటి లోట్లకారంలోనే ఉంది. అది కూడా ఇందాకలాగే తనోతు క్షేమం లాగే లోటు ప్రథమ ఏకవచనంలో ఉంది. ఓకే, అది ఎవరు కలిగించాలి? అది ఎవరు కలిగిస్తారు? సబ్జెక్ట్ ఎవరు? ఎవరు సబ్జెక్ట్ ఇందులో? శ్రీరామచంద్ర మంగళం ఆతనోతు. శ్రీరామచంద్రుడు మాకు మంగళమును కలిగించును అంటే లోట్ల భవిష్యత్తులో చెప్తున్నారు. లోట్ ప్రథమ పురుషులో ఉన్నాడు ఆయన. శ్రీరామచంద్రుడు మీరు నేను కాదు, పక్కన ఎక్కడ దూరంగా ఉన్నాయని అంటున్నాం. అంచేత ప్రథమ పురుషుడు ఏర్పడుతుంది. మంగళం ప్లస్ అతనోతు అనే ప్యాస్టెన్స్ అనుకోకండి. మంగళం అతనోతు అయితే మంగళం అతనోతు అవ్వాలి. మంగళం ఆతనోతు అని ఎప్పుడైతే అన్నారో ఆ దీర్ఘం పెట్టారు కాబట్టి ఆతనోతు అని రాసుకుని ఆ అనేది ఉపసర్గం తెలుసుకుని ఆతనోతు అని చెప్పుకోవాలి. ఆ శ్రిత పారిజాత ఏమిటది? విశేషణము. ఎవరికి విశేషణం? శ్రీరామచంద్రుడికి. సమస్త కళ్యాణ గుణాభిరామ, అది విశేషణమే. సీతాముఖంబోరుహ చెంచరీక, అది సీతాదేవి ముఖమనే పద్మము మీద జుమ్మని జుంకారం చేస్తున్న తొమ్మిదవి నీవు అన్నాడు. నిరంతరం అనేది అవ్యయం. అది కూడా అవ్యయం. అవ్యయం ఎల్లప్పుడూ కాదు, అన్ని వైపుల నుంచి. అంటే టైము, ప్లేస్. నిరంతరం అనేది టైంని చెప్తుంది. ప్లేస్ ఆతనవుతూ ఉంటే అన్ని ప్రక్కల నుంచి. అంటే నేను చదువుకుంటే చదువులోని, బిజినెస్ చేస్తే బిజినెస్లోని, అధ్యయన భారతిలో నేర్చుకుంటుంటే దాంట్లోని, ఎందులోనైనా సరే మంగళం ఆత. చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ప్రతి దాంట్లో సబ్జెక్ట్ ఏదో పట్టుకోవాలి. శ్రీరామచంద్ర అని పెట్టకూడదు. శ్రీరామచంద్ర ఒకటే వాడు చెప్పుకోవచ్చు. లేకపోతే శ్రీ అని పెట్టుకుంటే మళ్ళీ అదో విశేషణం. శ్రీమత్ అనమాట. అంటే శ్రీమత్ రామచంద్ర,
శ్రీరాముడు ఎలాగైనా పర్వాలేదు. శ్రీ విశేషణం చేయాలి. శ్రిత పారిజాత, ఆశ్రిత పారిజాత. ఆశ్రిత అంటే బాగా ఆశ్రయించిన వాళ్ళు, శ్రిత అంటే ఆశ్రయించిన వాళ్ళు, ఆశ్రితులకు పారిజాతం వంటి వాడు. కళ్యాణ గుణాభిరాముడు ఒకటో రెండో కాదు, సమస్త కళ్యాణ గుణాలు రాముడి దగ్గరే ఉన్నాయి. రాముని దగ్గర లేని గుణాలు ఏమున్నాయి? గుణాభిరాముడు, గుణాలతో ప్రకాశిస్తున్నాడు ఆయన. సీతాముఖ అంబోరుహ చంచరీక చెప్పేసాను దానికి. నిరంతరం మంగళం మాత. ఇక్కడ చూడండి, నహ మాకు అనేది సబ్జెక్టు, తవా ఆబ్జెక్ట్. నీ యొక్క, నీ యొక్క ఏమిటి? వదన సౌందర్య లహరి. దాని తాలూకా వదన సౌందర్య లహరి తవకి, తవ అనే దానికి విశేషణము. క్షేమం అనేటటువంటిది అంటే క్షేమమును అంటున్నాం కదా కర్మ. తనోతు వెర్బు. తనోతు అంటే లోట్లకారము, ప్రథమ పురుష ఏకవచనం. ఓకే. సో ప్రతి దాంట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏది సబ్జెక్టు, ఏది కర్మ, ఏది క్రియాపదము, ఆ సబ్జెక్టు ఏ లింగంలో ఉంది, ఏ జెండర్లో ఉంది, ఏ వచనంలో ఉంది. శ్రీరామచంద్ర ఏ లింగంలో ఉంది? ప్రథమ ప్రథమ ఏ లింగంలో ఉంది అడిగాను నేను. పురుషలింగం. పుల్లింగం. పుల్లింగంలో ఉంది. ఏ వచనంలో ఉంది? ఏకవచనం. ఏకవచనంలో ఉంది. పుల్లింగము ఏకవచనము. ఏ పురుషలో ఉంది? ప్రథమ పురుష. ప్రథమ పురుషులు. సో కాబట్టి ఆ విశేషణాలన్నీ కూడా శ్రితపారిజాత, గుణాభిరామ, చంచరీక అనేవి కూడా అలాగనే ఉండాలి. శ్రీరామచంద్రం అని రాశాను అనుకోండి, అప్పుడు శ్రితపారిజాతం సమస్త కళ్యాణ గుణాభిరామం ముఖాంబోరు చంచరీకం అని అన్ని కూడా ద్వితీయలోకి మారిపోతాయి. ఒకటి ప్రథమలో ఉంటే సబ్జెక్టు, మిగతా విశేషణాలన్నీ సబ్జెక్ట్తో ఏకీభవించాలి. సంస్కృతంలో అలా ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ సబ్జెక్ట్తో విశేషణాలన్నీ ఏకీభవించి ఉంటాయి. శ్రితపారిజాతం అని లేదే. ఈ శ్రితపారిజాత అన్నందుకు శ్రీరామచంద్ర ప్రథమ విభక్తిలో ఉన్నాడు ఆయన. అంచేత ఇవన్నీ కూడా ప్రథమ విభక్తిలో పెట్టాలి. చంచరీకో అనేది కూడా అది విసర్గ సంధి తీసేస్తే చంచరీక అయిపోతుంది. నిరంతరం ఆబ్జెక్ట్. మంగళం అనేటటువంటిది ఏమిటి కలిగించాలి? మంగళాన్ని కలిగించాలి. మంగళం అనేటటువంటిది అక్కడ ఆబ్జెక్ట్ అయింది. ఆ తనోతు, తనోతు ఆ తనోతు. ఓకే. మీరు ఇప్పుడు వెళ్ళి భగవద్గీత పుస్తకం తీసి ఈ శ్లోకాలను ఒకసారి చూడండి. 3:33, 4:20, 5:8, 9:20. ఓకే. అలాగే సార్. అంటే ఆయన ఫస్ట్ సెంట్ దాంట్లో ప్రకృతి యాంతి పోతాని నిగ్రహ కిం కరిష్యతి అంటే ఏంటంటే బలవంతాన్న మనసుని పట్టి ఉంచడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందండి? నిగ్రహం అంటే ఏమిటి? గ్రహ అంటే పట్టుకోవడం. నిగ్రహ అంటే గట్టిగా పట్టి ఉంచుస్తానంటే పిల్లవాడిని చదువుకోవడానికి టీవీ ముందు కట్టిపడేసి టీవీ ఆఫ్ చేసేసి డోర్ లాక్ చేసి రూమ్లో కూర్చోపెడితే ఎంతసేపు చదువుతాడు? మీరు ఇలా పక్కకి వెళ్ళేసరికల్లా మళ్ళీ వాడు మామూలు అయిపోతాడు. అంటే వాడిని అంతటా నీకు స్వాభావికంగా ఆ మార్పు రావాలి తప్ప బలవంతంగా ఏదైనా చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. అందుకే కూడా ఆత్మన్యేవ వశం నయేత్ అన్నాడు. ఆత్మన్యేవ వశం భయేత్ అనలేదు. నయేత్ అంటే నెమ్మదిగా టేమ్ ద మైండ్. డోంట్ ట్రై టు రిస్ట్రెయిన్ టూ మచ్ ద మైండ్, ట్రై టు టేమ్ ద మైండ్. అది సింహాన్ని రిస్ట్రెయిన్ చేస్తే ఛాన్స్ దొరికితే ఖర్చేస్తుంది. టేమ్ చేస్తే దాని మన పక్కన పడుకుంటుంది. ఏమో సో హ్యావ్ టు టేమ్ ఇట్ లైక్ దట్. సో మైండ్ షుడ్ బి టేమ్డ్ అని అర్థం చెప్తాను. కర్మణ్యభి ప్రవృత్తోపి, కర్మల యందు కర్మణ్యభి అనేది ప్లూరల్. ప్రవృత్త అపి నైవ కించిత్ కరోతి సహ. సహ ఎలా ఉందో ప్రవృత్త అలాగే ఉంది. సహ ప్రవృత్త నైవ కించిత్ కరోతి సహ. మళ్ళీ నైవ కించిత్ కరోమితి యుక్త మన్యతే తత్వ అని చెప్పుకున్నాం. మా శారదమ్మ మీకేమన్నా చెప్పాల్సి ఉంటే చెప్పండి. ఇదిగో మీకు 69వ అభ్యాసం. మన్ ధాతు. మన్ అంటే టు అండర్స్టాండ్, టు థింక్, టు అస్యూమ్, ఆలోచించు అనే అర్థంలో చెప్పాలి. సన్ అనే ధాతు డొనేట్, ఇచ్చు, దానము చేయు అనే అర్థంలో
క్షణ్ అనే ధాతు టు హర్ట్, టు కిల్, టు డిస్ట్రాయ్, బాధించు, చంపు అనే అర్థం. ఈ 3 ధాతువులు తీసుకుని 5 లకారాలలో 3 పురుషులలో 3 వచనాలు ఇప్పుడు రాస్తున్నారు. ఎంతమంది రాస్తున్నారో తెలియదు. రాయాలి, అందరూ రాస్తేనే వస్తుంది. కొంతమంది పంపిస్తున్నారు, బాగానే ఇద్దరే రాస్తున్నారు. అంతే. నాగరత్నమును మన ఘనశ్యాము, మిగతా వాళ్ళు ఎవ్వరు రాయట్లేదు. ఇలా పాఠం కాలక్షేపం లాగా వినేస్తే బుర్ర కథ హరికథ విన్నట్టు వినేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. అందరూ వ్రాయండి. ఓకే, గురుగారు అనేక అనేక ధన్యవాదం గురుగారు, చాలా బాగుంది. ఉండండి, అందరికీ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేసి మిగతా వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే అడగడానికి ఓకే గురుగారు. అవకాశం ఇద్దాం.